నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అద్భుతంగా అలంకరిస్తూ ఉంటారు, భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా అద్భుతంగా అలంకరిస్తూ ఉంటారు. చండీ సప్తసతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుని సంహరించి లోకోపకారం కోసం సింహవాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, భాస్కరుడు, బిడాలుడు వంటి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించింది. ఆ తరువాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుని చంపి అదే స్వరూపంతో కీలాద్రి మీద స్వయంభూగా వ్యక్తమైంది. మహిషాసుర మర్దిని దేవి అలంకారం లోకకంటకుడైన మహిషాసురుని సంహారం చేసిన మహోగ్ర రూపం. దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలతో సింహవాహిని అయి ఈ తల్లి తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే మహర్నవమిగా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. ఈ రోజునే చండీ ఆరాధన చేసిన వారికి శత్రుభయం ఉండదు అని చెబుతూ ఉంటారు. అన్నింటా విజయం కలుగుతూ ఉంటుంది. ఈ రోజున సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, శక్తి కొలది నూతన వస్త్రాలను దానం చేయాలి. ఇక పారాయణ విషయానికి వచ్చేసరికి చండీ సప్తసతి కడగమాల స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇక అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సమ్మోహిన్య స్వాహ అంటూ కూడా మంత్ర జపం చేయాలి. ఇక అమ్మవారికి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్ని నివేదన చేయాలి. నవదుర్గ స్వరూపాలలో 9వ రోజున అమ్మవారిని సిద్ధిదాత్రి అలంకారంలో అద్భుతంగా ఆరాధిస్తూ ఉంటారు. సిద్ధ గంధర్వ యక్షాధ్యాయ్ అసురై రమరైరపి సేవ్యమాన సదా భయాత్ సిద్ధిదాయిని అంటూ కూడా అమ్మవారిని విశేషంగా స్తుతిస్తూ ఉంటారు. నవదుర్గలలో 9వ శక్తి స్వరూపము సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి మాత సకల సిద్ధులను, ముక్తిని ప్రసాదించే దేవి. ఆమె అనుగ్రహం వలనే శివుడు సిద్ధులన్నింటినీ కూడా పొందగలిగాడు అని కూడా మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. కాబట్టి ఆయన అర్ధనారీశ్వరుడని ప్రసిద్ధికెక్కెను. ఈ శక్తి స్వరూపము 4 భుజాలతో కమలాలపై ఆసీనురాలై అద్భుతంగా అలరాడుతూ ఉంటుంది. ఈ తల్లి కుడి చేతిలో చక్రము, గద మరియు ఎడమ చేతిలో శంఖము, కమలము ధరించి సింహ వాహనమును అధిరోహించి ఉండేది. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఇషిత్వము, వశిత్వము అనే సిద్ధులు 8 విధాలుగా మార్కండేయ పురాణం నందు పేర్కొనబడెను. బ్రహ్మ వైవర్త పురాణం నందు సిద్ధులు 8 విధములుగా చెప్పబడ్డాయి. సిద్ధిదాత్రి మాత్రను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారి సమస్త కోరికలు కూడా తీరిపోతాయి. దేవి శరన్నవరాత్రులలో 9వ రోజున మహర్నవమి సందర్భంగా అమ్మవారిని శృంగేరి దక్షిణాంనాయ పీఠము శ్రీ భారతీతీర్థ మహాస్వామీజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామీజీ వారి ఆశీర్వచనంతో ఎంతో చక్కగా అమ్మవారికి రోజుకో అలంకారాన్ని చక్కగా అలంకరింపచేసి వారంతా కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అమ్మవారు ఈ రోజున 9వ రోజున రాజరాజేశ్వరీ దేవిగా కూడా భక్తులకు తన అనుగ్రహాన్ని అందిస్తూ ఉంది. శృంగేరి శారదా పీఠంలో అద్భుతంగా రాజరాజేశ్వరీ దేవిగా అలంకృతురాలైన ఆ జగదంబ ఎవరి మనస్సు అద్దం వలె నిర్మలంగా ఉంటుందో వారి యొక్క మనస్సే నా పాదములకు స్థానము అని కూడా ఆ తల్లి సెడవిచ్చింది. ఇక తిరుమల 7 కొండలపై శ్రీవారి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం సూర్యుని కిరణ కాంతుల్లో మేరు పర్వతం వంటి రథంలో శ్రీదేవి భూదేవితో శ్రీ మలయప్ప స్వామివారు అద్భుతంగా ఊరేగుతూ ఉంటారు. ఈ ఉత్సవంలో భక్తులు రథం పగ్గాలను పట్టుకొని స్వయంగా లాగడం ఈ రథోత్సవం ప్రత్యేకత. రథంలో వేంచేసి ఉన్న ఆ విష్ణుదేవుని దర్శనం జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుందనే విశ్వాసంతో భక్తులందరూ స్వయంగా రథోత్సవంలో పాల్గొంటారు. ఈ రథోత్సవం విశిష్టమైన తత్వజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటుంది.
కఠోపనిషత్తు ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథయాత్రతో పోల్చి చక్కగా వివరించారు. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు అని పరుగులు తీసేవే మార్గాలు అని, ఆత్మ అంతర్యామిగా ఉన్న భగవదంశ రధికుడు. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్ళంతో అదుపు చేసి రథం వంటి శరీరాన్ని బుద్ధి అనే సారథి ద్వారా చక్కని మార్గంలో నడిపించి రధికుడైన ఆత్మ కంటే స్వామిని గుర్తించి సేవించి తరించండి అనే చక్కటి హితబోధ ఈ వాహన సేవలో మనకు కనిపిస్తూ ఉంటుంది. భక్తి నిష్టయే మనోరథం, ఆ మనోరథం పతిష్టమైతే అవరోధాలు కలగవు అనేది కూడా ఆ రథోత్సవ ఉద్దేశమని మనకు తెలుస్తోంది. ఇక సాయం సంధ్యా సమయాన శ్రీవారు కలి దోషాలను హరించటానికి, సకల శుభాలను అందించడానికి, దుష్టుడైన కలి పురుషుణ్ణి నాశనం చేసేవాడు కల్కి రూపంలో అవతరించేటటువంటి శ్రీనివాసుని అశ్వవాహన సేవలో దర్శించి కలి కల్మష నాశాన్ని పోగొట్టుకోవాలనేదే భగవంతుని ఈ వాహన సేవ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అశ్వవాహన సేవకి ఓ ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా హార్స్ పవర్ అని అంటూ ఉంటారు. అశ్వం చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా ప్రతినిత్యం అంతే వేగంగా పరిగెడుతూ ఉంటుంది. మరి దాన్ని పట్టి లాగి మన అధీనంలో ఉంచుకోవాలి. అందుకే స్వామివారు ఆ అశ్వంపై ఆసీనుడై ఎంతో దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఆ స్వామివారిని దర్శించినంతనే మనలో ఉన్న తాపత్రయాలన్నీ కూడా నశించిపోయి పరిగెట్టకుండా చక్కగా ఆ స్వామివారి లీలా వైభవ విశేషాల్ని మన జీవితానికి అన్వయించుకొని మన లక్ష్య మార్గం వైపు మనము సన్మార్గంలో బయలుదేరాలి, ధర్మాన్ని అనుసరించాలి అని ఈ వాహన సేవ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు 9వ రోజున ఎంతో చక్కగా పూర్ణాహుతి నిర్వహిస్తూ ఉంటారు. పూర్ణాలు అనేవి కూడా నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెడుతూ ఉంటారు. ఆ పదార్థాన్ని అందరికీ ఇవ్వటం లోపల కూడా ఎంతో అంతరార్థం దాగి ఉంది. శనగపప్పు, బెల్లము వాటితో తయారు చేసిన మినప్పిండితో వాటిని నూనెలో వేయించి వాటిని స్వీకరించటం, దానం చేయటం మనకెన్నో గ్రహ దోషాలని కూడా పోగొడుతుంది అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా దేవీ సప్తశతి పారాయణం ముగిసిన తరువాత పూర్ణాహుతి నిర్వహించటం అనేది కూడా సంప్రదాయంగా వస్తుంది. మరి ఆ తల్లి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.